తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికకు ఎన్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 3 దఫాలుగా ఎన్నికలు ఉండబోతున్నాయి. 2 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. డిసెంబర్ 11 మొదటి దఫ, డిసెంబర్ 14 రెండో విడత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడతగా ఎన్నికలు ఉండనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ఉండనుంది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఓటర్లు 1,66,55,186 అక్షరాల రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశంలో మీ అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు రీనోటిఫికేషన్ కొత్త షెడ్యూల్కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్న ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలు